హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్వాతి చెప్పే సంగతులు. నాకు తెలిసి చాలా నెలలు అవుతుంది అనుకుంటాను నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేసి. కోర్స్ షార్ట్ వీడియోస్ కూడా పెట్టడం చాలా తక్కువైపోయింది. ఎందుకో టైం కుదరట్లేదు, అసలు వీడియోస్ తీయడానికే సోర్స్ లేదనమాట. బట్ ఫైనల్లీ ఇట్స్ బీన్ మంత్స్ నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం. సో పెళ్ళి సిరీస్ పార్ట్ 2లో మా ఇంటి నలుగులిది. సో మా ఇంటి దగ్గర నలుగు ఎలా పెట్టాము, మా సాంప్రదాయం ఎలా ఉంటుంది, ఫుల్ డీటెయిల్గా పెట్టాను వ్లాగు. బట్ ఇలా వ్లాగ్ చేయడము ఆల్రెడీ ఒకసారి పెట్టాను, కానీ ఇది కొంచెం పర్లేదు అనిపించింది నాకు. సో ఇంకా మా అన్న వాళ్ళు ఏమంటే అమ్మ వాళ్ళ ఫోటో ఒక ఫ్రేమ్ తీసుకొచ్చారు రావడము, అండ్ వాళ్ళు నలుగు బట్టలు తెచ్చారనమాట. ఇంకా కోర్స్ నలుగు పెట్టేటప్పుడు ముగ్గేస్తాం కాబట్టి అమ్మ ముగ్గేస్తున్నారు. ఆ ముగ్గులో చైర్ వేసి ఆ పెళ్లి కొడుకుని కూర్చోబెడతాము. సో చూస్తూ ఉండండి. ఇక నలుగులంటే ముత్తైదులందరికీ పసుపు పూస్తారు కాబట్టి మా వదిన పసుపు పూసే కార్యక్రమం స్టార్ట్ చేసింది. ఇంకా ఫైనల్గా ఆకు ఒక్క నలుగు పెట్టడానికి ఇస్తాం కాబట్టి ఆకు ఒక్కలు కూడా తెచ్చారు. అండ్ అబ్బాయికి తాంబూలంగా అరటిపండు ఆకు ఒక్క అవి పెడతారనమాట. ఇంకా నలుగులు వేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ అమ్మ వాళ్ళు పెద్ద ముత్తైదులు లైక్ ఆది దంపతుల్లాగా అమ్మ వాళ్ళు వేసారనమాట. ఇంకా 1 on 1 మా బ్రదరు, సిస్టర్స్, కో సిస్టర్స్ వీళ్ళందరూ వేశారు. సమయానికి తెలిపేదెలా మరవైపు రారదని దూరమై పొమ్మని పరిచయమైనది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనమైనది మనసే చలి క్షేత్రం జతగా నేను పెళ్ళికొడుకు శ్రీకాంత్ అనమాట. మేమిద్దరం చైల్డ్హుడ్ నుండి ఒకటే క్లాస్ అనమాట. బీటెక్లో కూడా సేమ్ క్లాసు, సేమ్ సెక్షను. అండ్ పెళ్ళికి కంపల్సరీగా అటెండ్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యి వచ్చామన్నమాట. అసలు ఎప్పుడు మేము ఇంత పార్టిసిపేట్ చేసింది లేదు. నలుగులైతే బీభత్సంగా ఎంజాయ్ చేసాము. బేసిక్గా మా సెకండ్ సిస్టరు నలుగులప్పుడు బాగా ఎంజాయ్గా చేస్తుంది అనమాట. బట్ మేము ఎప్పుడు అంత ఇన్వాల్వ్ అవ్వము. బట్ ఎందుకో ఈసారి మాత్రం నలుగులు అండ్ వసంతాలకు కూడా అటెండ్ అయ్యాను. ఇంకా ముందు వ్లాగ్స్లో పెడతాను. క్యాచ్ యూ లేటర్. నా తోడై సో నలుగు కంప్లీట్ అయిందనమాట. అయితే నలుగు వేసిన తలంబ్రాల బియ్యాన్ని ఎవరు తొక్కకూడదు అంటారు, ఎందుకో నాకు తెలియదు. బట్ తొక్కకూడదు అంటారు కాబట్టి ఎవరు తొక్కని ప్లేస్లో అయితే వేయాలి. సో ఇంతకు వరకు రోజుల్లో అయితే పూరు గుడిసెలు ఉండేవి కాబట్టి పైన వేసేవాళ్ళు. బట్ ఇప్పుడు గుడిసెలు లేవు కాబట్టి ఇంకా మేము పైన వేస్తున్నాం అనమాట మిద్ది మీద. ఈ లోపల అబ్బాయి వేసుకొచ్చిన డ్రెస్ని మనం తీసుకొచ్చిన డ్రెస్ని వేసుకొని ఇంటికి వెళ్తారనమాట.
సో ఇంక ఈ లోపల ఈవిడ వదినవుతారు మాకు ఫుల్గా పూసారని మేము రివెంజ్ తెచ్చుకుంటున్నాం. నేను పెద్దక్క ఎప్పుడు ఇలా పార్టిసిపేట్ చేసిందే లేదు. ఈసారి బాగా ఎంజాయ్ చేసాము. నిజంగా మా రిలేటివ్స్ సిబ్లింగ్స్ పెళ్ళికి కూడా ఈ రకంగా ఎప్పుడు మేము ఎంజాయ్ చేసింది లేదనమాట. సో ఇంకా అబ్బాయిని ఇక్కడ మా అమ్మ రెడీ చేస్తుంది బొట్టు పెట్టి. ఇంకా కొంచెం స్వీట్ కూడా తినిపిస్తారనమాట కొంచెం ఆచారంతో. ఇంకా ఫైనల్గా అబ్బాయిని ఇంటికి తీసుకెళ్తాం. ఒక్కసారి మా పిక్కి దిగేసామన్నమాట. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర మనము ఉల్లెడ అంటారు, గొడుగు దుప్పటి తీసుకొని వెళ్తారనమాట. ఇంకా అలా తీసుకొని అబ్బాయిని మేళతాళాలతోటి ఇంటి దగ్గర వదిలిపెడతారు. చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేసాం అసలు మేము. సో ఇంకా అబ్బాయిని ఇంటి దగ్గర వదిలిపెట్టిన తర్వాత మేనమామ నలుగుండింది, అక్కడికి కూడా అటెండ్ అయ్యాము. చాలా ఎగ్జైట్గా ఉండింది, ఎందుకో తెలియదు. మేము ఎప్పుడూ ఇట్లా పార్టిసిపేట్ చేసిందో లేదో మాకే చాలా థ్రిల్గా అనిపిస్తుంది. అక్కడ కూడా పార్టిసిపేట్ చేసి ఫుల్ పసుపులు అయితే పూసేశారు మొహం. నాకు తెలిసి విచిత్రంగా ఉంది నా మొహం, ఇగ్నోర్ చేయండి. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఇంకా వ్లాగ్స్ పార్ట్స్ వస్తూ ఉంటాయి, చూసి షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.